హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో వీడియో 1 మొత్తం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చేసేద్దామని చేసేసాను. ఒక 45 మినిట్స్ అవ్వగానే ఇందులో నా వీడియోలో స్టోరేజ్ అయిపోయిందండి. అయితే వీడియో కట్ అయిపోయింది. మళ్ళీ ఎడిట్ ఎందుకు చేయడం అనేది చేసి అలాగే పెట్టేశాను. సో వీడియో 1 అని రాశాను, అందుకే వీడియో 1 అని పెట్టాను. సో ఇందులో ఆ లింక్లో కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఇది కూడా వీడియో అయిపోయిన తర్వాత ఆ 1 దాంట్లో ఈ 2 కూడా లింక్ ఇస్తాను. ఓకే, ఇది కూడా 3rd నుంచి 10th క్లాస్ వరకు అన్ని గ్రామర్ పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 40 50 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్క పార్ట్కి, ఒక్కొక్క గ్రామర్ పార్ట్కి. ఓకేనా, ఇది కూడా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూడండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇప్పుడు మన వీడియోలో ఒక్కొక్క లెసన్కి పాయింట్ వైజ్గా ఉన్నాయి అండ్ క్లాస్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి 3rd నుంచి. తప్పకుండా మీరు చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్లో వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇందులో కూడా 10 క్వశ్చన్స్ చెప్పిన, ఇక మళ్ళీ చెప్తా. ఓకే, ఇది కొద్దిగానే ఉందండి, అందులోనే బాగుంది. 45 మినిట్స్ ఉంది, ఇంకొంచెం వేస్తే అయిపోతుండే. ఓకే, ఛందస్సు. మార్గముల్ పదంలో గల గురు లఘువులను గుర్తించండి. ఇదిగోండి, ఫస్ట్ నెంబర్ 1 గురువు, లఘువు, గురువు. బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము తుచ్చ సౌఖ్యసము. ఈ పద్య పాదము ఏ ఛందో వర్గానికి చెందినది? అందులో కూడా చెప్పిన, ఇది నేను ఆన్సర్ చెప్పలేదు, మీరు ట్రై చేసి ఇందులో ఏదో చెప్పండి. మీరు ట్రై చేసి ఇందులో ఏది వస్తుందో ఒక్కసారి చెప్పండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఆన్సర్ చెప్పండి, ఏం కాదు, ట్రై చేయండి. రాయని వాళ్ళు ట్రై చేయొచ్చు, ఏం కాదు. ఓకే, చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నానా. ఈ పద్య పాదములోని గణాలను గుర్తించి ఏ ఛందో వర్గానికి చెందినదో గుర్తించండి. ఇది నజ భజ జజర చంపకమాల. ఇది షార్ట్ కూడా ఉందండి, నేను కొంచెం రాగయుక్తంగా పెట్టిన. ఉత్పలమాల భరణ బబరవ, ఉత్పలమాల భరణ బబరవ, చంపకమాల నజ భజ జజర, చంపకమాల నజ భజ జజర, శార్దూలం మసజ సతతగ, శార్దూలం మసజ సతతగ, మత్తెవం సవరణమయవ, ఉత్పలమాల భరణ బబరవ. యోగిట్లు పెట్టిన నేను షార్ట్లో, మీరు కూడా ఒకసారి చూడండి. ఓకేనా, నచ్చితే లైక్ చేయరు. ఇట్లా బైహాడ్ చేస్తే మా బైహాడ్ అయితే చాలామంది ఫోన్లు చేశారు, బైహాడ్ అయినాయి మేడం అని. ఆహారం ఈ పదంలోని గురువు లఘువులను గుర్తించి గణాన్ని తెలపండి. 3rd 3 గురువులు, 3 గురువులు వస్తే మా గణం. 4 పాదాలలో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాలను డాష్ అంటారు. వృత్తాలు. 1వది వృత్తాలు. చాలామంది ప్రాక్టీస్ చేయడానికి భయపడతారు, అమ్మో రాకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువైతుందని. టైం ఉంది కదా, ఇంకా 10 రోజులు టైం ఉంది కదా, రాలేదంటే ఎందుకు రాలేదు, ఎందుకు వస్తలేదు అనేది ఇంకా 2 గంటలు పెంచి చదవండి. మరి ప్రాక్టీస్ చేయకపోతే తప్పకుండా అవగాహన, కంటెంట్ మీద అవగాహన రావడం చాలా కష్టం. పద్య పాదాల్లో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని డాష్ అంటారు, ప్రాస నియమం అంటారు. పద్య పాదాలలో మొదటి అక్షరాన్ని డాష్ అంటారు, యతి. ఉత్పలమాల పద్యపాదానికి యతి స్థానం ఎన్నవ అక్షరం కలదు? ఉత్పలమాలకు 10. 10 ఉత్పలమాల 10. తేటగీతి పద్యపాదానికి యతి మైత్రి స్థానం 4వ గణం మొదటి అక్షరం. ఇప్పుడే ఆ వీడియోలో 10 వరకు పెట్టిన, ఇక ఇక్కడ నుంచి చెప్పలేదు. అతని కూతురు శర్మిష్ట యనంగనొప్పు. ఈ పద్యపాదము ఏ ఛందో వర్గానికి చెందినది? 10వది 3 తేటగీతి. నెట్టిన రేయినింబగలు నేరేమి వెట్టు నటుంచు వేలుపు. ఈ పద్యపాదం ఏ ఛందో వర్గానికి చెందినది? 11వది 2 ఉత్పలమాల. ఓలి రక్కాసి వంగడంబున కొజ్జ కూరిమి కూతురా. ఈ పద్యపాదములో గల ఛందో పద్యమును గుర్తించండి. 4వది మీరు చేయండి, అన్నీ చేసి చూడండి. ఇంద్రగణాలు ఎన్ని? 4. 4వది ఆన్సర్ 4. ఇంద్రగణాలు, ఇంద్రుడు 4. ఇంద్రుడు ఎప్పుడు 4 గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇంద్రగణాలు ఎన్ని అంటే 4. తేటగీతి పద్యంలోని గణాలను తెలపండి.
14వది ఎన్ని? ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు. 1 2 2. తేటగీతి పద్యంలోని గణాలను తెలపండి. 1 2 2. తేట గీతి ఎన్ని ఉన్నాయి? తేట గీతి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఓకే. శర్మిష్ట పదంలోని గణాలను ఇట్లా కూడా ఇస్తున్నాడు కదా, మనకు చాలాసార్లు ఇచ్చాడు ఇట్లా. 4వది 2 లఘువులు, 1 తగనం. ఆన్సర్. బ్రతుక వచ్చుంగాక బహుబంధములైన వచ్చుంగాక లేమి వచ్చుంగాకి పద్యము ఏ చందో వర్గానికి చెందినది? 16వది 3వది ఆటవెలది. ఏ ఐ ఔలతో కూడిన హల్లులు గురువులు. ఏదో ఆన్సర్ చూద్దాం ఫస్ట్. 1వది ఏబీలు సరి అయినవేట. సరే. ఏ ఐ ఔలతో కూడిన హల్లులు గురువులు. దీర్ఘము లేని ద్విత్వక్షరాలు లఘువులు. ఓకే. ఏబీలు సరి అయినవి. ఆన్సర్ 1. ఏబీలు సరికావు. ఏబీలు సరికావట, 2 సరికావు. ఆన్సర్ వచ్చేసి 18. ఏబీలు సరికావట. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు లఘువులు, దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు గురువులు. 19వది 3వది ఏబీలు సరి అయినవి. మూర్ఖులు. మూర్ఖులు చెయ్యండి. మూర్ఖులు గురువు లఘువు లఘువు. పుణ్యముల్ గురువు లఘువు గురువు. రగనము భగనము 2 కరెక్టే. ఇదిగోండి 20వది 4వది ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనది. ఏ ఏంటిది? సభరణమయమా. 14వ అక్షరము యతి. శార్దూలం మసజస తతగా 12వ అక్షరం యతి. బి సరికాదట. 20వది బి సరికాదు. ఏ కరెక్ట్. ఉత్పలమాల నృత్య పద్యంలో 20 అక్షరాలు ఉంటాయి. పద్య పాదాలలో 2 అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటారు. ఏబీలు 2 సరైనవి. ఉత్పలమాల వృత్త పద్యంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇది కరెక్టే. పద్య పాదాల్లో 2వ అక్షరంగా ఒకే హల్లు రావటాన్ని ప్రాస నియమం అంటారు. 22వది 3. ఏబీలు సరి అయినవి. తనకు ఫలంబు లేదని ఎదం దలబోయెడు కీర్తిగోరున చంపకమాల. ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టెడన్నమో ఉత్పలమాల. ఏబీలు సరి అయినవి. 2. 23వది 4. తేటగీతి పద్యం. ఏబీలు సరి అయినవి. తేటగీతి పద్యం సూర్య ఇంద్ర గణాలతో ఏర్పడుతుంది. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. ఏబీలు సరి అయినవి. తేటగీతి పద్య పాదానికి సంబంధించి సరికాని సమాధానమును గుర్తించండి. 24వది 1. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇది 1 సరికాదట. 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి స్థానం. ప్రాస యతి చెల్లుతుంది. 1 సూర్య, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. 1 సూర్య, 2 ఇంద్ర, 2 సూర్యగణాలు. ఓకే. ఈ క్రింది వాణిలో ఇంద్ర గణాలకు సంబంధించి సరికానిది. 25వది 3. ఇంద్ర నలము, సలము, రగనము. ఓకే. ఇవన్నీ కరెక్టే అన్నట్టు. 3వది 1 సరికాదట. ఆటవెలది పద్య పాదానికి సంబంధించి సరైనది తెలపండి. 26వది 4వది 4వ గణంలోని మొదటి అక్షరం యతి చెల్లుతుంది. ప్రాస నియమం ఉండదు. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, మరలా 5 సూర్యగణాలు. ఆటవెలది. ఆటవేలకు 5 సూర్యగణాలు. ఆటవేలది 5 సూర్యగణాలు, 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, మళ్ళీ 5 సూర్యగణాలు. ఆటవేలది. ఆన్సర్ ఈజ్ 5 కరెక్ట్ అండి. సీస పద్యమునకు సంబంధించి సరికాని దానిని తెలపండి. 3వది ఆన్సర్. 4వ గణంలోని మొదటి అక్షరంకు యతి చెల్లుతుంది.
సరికానిది ఆన్సర్. మరి సీసపద్యంకు సరి అయినది ఏంటిది? ఈ పద్యపాదము 2 సమభాగాలుగా ఉంటుంది. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. తర్వాత ప్రాస నియమం లేదు. ఎవరికి? సీసం. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. 28వ 4వది పైవన్ని. చంపకమాల ప్రతి పాదంలో 3వ గణం భాగణం ఉంటుంది. శార్దూలం ప్రతి పాదంలో 2వ గణం సాగణం ఉంటుంది. ఉత్పలమాల ప్రతి పాదంలో 3వ గణం నాగణం ఉంటుంది. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 3వది మత్తెభం మధ్యపాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఇది కాదట. ఉత్పలమాల 6వ గణం రా గణం తప్పనిసరిగా ఉంటుంది. శార్దూలం మధ్యపాదంలో 19 అక్షరాలు ఉంటాయి. 19వ అక్షరాలు. 4వది ఉత్పలమాల మధ్యపాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఇవన్నీ కరెక్ట్. ఇది ఒకటి తప్పు. క్రింది అక్షరాలను మరి మత్తభం మధ్యపాదంలో ఎన్ని ఉంటాయి చెప్పుర్రి. ఇది తప్పైతే తప్పని అన్నాడు కదా, ఆన్సర్ అన్నాడు కదా, కరెక్ట్ ఏంటిది చెప్పండి. మరి రాయండి, గుర్తుంటుందండి. రాసినవి ఆన్సర్స్ ఇచ్చినవి గుర్తుంటాయి. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైనది గుర్తించండి. 35 పైవన్నీ. ఉత్పలమాలలో మొత్తం లఘువుల సంఖ్య 48. చంపకమాలలో మొత్తం లఘువుల సంఖ్య 56. శార్దూలంలో మొత్తం గురువుల సంఖ్య 44. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. 31వది 3 వనములు. ఇది తప్పట. నేర్పిన కరెక్టే. కావేరి. సో చూడండి, సంపద కావేరి చూడండి. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. 32వది 4 1 మరియు 3 అట. 1 ఇక తర్వాత 3 ఇక్కడ మధ్యలో వడి. కొంచెం స్లోగానే చదువుతున్నాను, కొంచెం అర్థం కావాలని. గ్రామర్ కదా, మంచి ఎక్స్ప్లెనేషన్ లేకపోయినా కొంచెం చదువుతున్నాను కాబట్టి కొంచెం అర్థం కావాలని ప్రాక్టీస్ బిట్స్ కొంచెం మెల్లగా చదువుతున్నా. ఓకేనా. 33వది ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. 33వది 4 పైవన్నీ. తాగణం, యాగణం, సాగణం. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. 1 క్షితి, ఇదొకటి తప్పు. ప్రభ, రాణి, రాత్రి. 3 కరెక్టే. 34వది 1. ఈ క్రింది వానిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికాని. 35వది 3 సమ్యక్ దృష్టి, కారకముల్, మర్కటము. రా తరుణం మీదే మరల రాదు మిగత కాలం మెన్నడున్. ఈ పద్యపాదానికి సంబంధించి సరైన సమాధానమును గుర్తించండి. 36వది 4 పైవన్నట. పై పద్యపాదములో భరణ బబరవ అను గణాలు కలవు. 10వ అక్షరంకు యతి చెల్లుతుంది అండ్ ప్రాస నియమం కలదు. ఇది ఉత్పలమాల పద్యం. ఓకే, చూడండి ఒకసారి. ఈ క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 37వది 2 సరికానిదంటే 2వది. ఇదట. ఉత్పలమాల ప్రతి పాదంలో నా గణం 3వ గణంగా రావాలి. మత్తెభం ప్రతి పాదంలో మా గణం 5వ గణంగా రావాలి. శార్దూలం ప్రతి పాదంలో జా గణం 3వ గణంగా రావాలి. కంద పద్యంలోని గణాలు. 38వది 3 గగభ జసనల. గగభ జసనల. ఓకే, గగభ జసనల. కంద పద్యానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. 39వది 4 పైవన్నీ. 39వది 4వది ఇచ్చిండు. కంద పద్యానికి సంబంధించి సరికాని మొత్తమే ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వాలి?
ఇది ఒక జాతి పద్యం ప్రాసనియం కలదు. ఏమి ఇచ్చిన 39వ 39వ 4 ఇచ్చిండు. ఉపజాతి పద్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఉపజాతి పద్యాలు 40వ 2 ఒక సూర్య 3 ఇంద్ర 2 సూర్యులు. సరికానిది. మరి సరైనది ఏంటి? ఆట వెలది. 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు 5 సూర్యగణాలు. లాస్ట్కు 5 సూర్యగణాలు ఆట వెలది 5 ఆట వెలది. తర్వాత 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. సీసం 2 సూర్యగణాలు. సీసం 2 సూర్యగణాలు. లాస్ట్కు 2 సూర్యగణాలు 2 సూర్యుడు. సీసం. ఉపజాతి పద్యాలన్నింటికి ప్రాసనియమం ఉండదు. ఈ క్రింది వాటిని జతపరచండి. జతపరచమంటే 41ది 1 అట. 1 ఇక చూడుర్రి. 1 బి, 2వది డి, 3వది ఏ, 4వది సి. చంపకమాల చెప్పండి. నజబజ జజర చంపకమాల నజబజ జజర. ఉత్పలమాల భరణ బబరవ ఉత్పలమాల భరణ బబరవ. చంపకమాల నజబజ జజర. శార్దూలం మసజసతగ శార్దూలం మసజసతగ మత్తెబం సభరణమయవ. ఉత్పలమాల భరణ బబరవ. మా వస్తే చూడూరు గట్లా. మేడంకి పిచ్చిలేసి పాట పాడుతుంది అనుకుంటారా? నిజంగా 2-3 సార్లు వింటే చాలామందికి భయం వస్తుంది. ఏ క్వశ్చను అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మంచిగా చేయొచ్చు. 2 గుర్తున్నా. ఈ క్రింది వాటిని జతపరచండి. అవి లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు. లైఫ్లో మర్చిపోవద్దు అంటే కొన్ని ఎక్కాలు ఇవి బైహార్డ్ చేయొచ్చు. 42ది 4 ఇంకా 42ది 4 1 డి మీరు చేయండి. 2వది సి 2వది సి అట. 3వది ఏ 4వది బి. ఓకే. ఇక 43ది 3వది 1వది ఏముంది? 1వది బి, 2వది డి, ఇక 3వది ఏ, ఇక 4వది సి. చేసి చూడండి. ఇంకొకటి ఉంది అయిపోతుంది. క్రింద వృత్త పద్యాలకు సంబంధించి వాటి యతిస్థానంతో జతపరచండి. యతిస్థానం. యతిస్థానము 44 1 చంపకమాల 1 చంపకమాల 11. 2వది డి, ఇంకా 2వది మత్తెవం డి, ఇంకా 3వది ఏ, 4వది సి. ఇక మనం ఎప్పుడు ఎట్లా రాస్తామంటే ఉత్పలమాల 1 రాస్తాం. ఉత్పలమాల చంపకమాల శార్దూలం లాస్ట్కు మత్తెవం రాస్తాం కాబట్టి ఉత్పలమాలలో 10 ఉంటాయి. ఫస్ట్ ఉత్పలమాల రాస్తాం కదా. ఉత్పలమాల రాస్తాం, తర్వాత చంపకమాల, తర్వాత శార్దూలం, తర్వాత మత్తెవం. ఈ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇక ఉత్పలమాల 10 ఫస్ట్, తర్వాత చంపకమాల 11, ఇక 12 ఒక్కటి ఉండదు. శార్దూలం 13, ఇక మత్తెవం 14, ఇక లాస్ట్కు 14. మత్తెవం 14 ఉంటాయి. 10 11 12 ఒక్కటి ఉండదు. 13 14. ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తెవం. ఓకే. 10 11 10 11 గట్ల గుర్తుపెట్టుకోవాలి. 10 11 13 14 12 ఒకటి లేదు. ఇట్లా రాసుకుంటే అయిపోయి ఊ చా షా మా. ఓకే. 1 మార్క్ వస్తుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. ఇక్కడ తర్వాత అలంకారాలు ఇదొకటి అయితే మొత్తం అయిపోతాయి. ఓకే చూద్దాం. నా కొమ్మల ఎక్కి ఎక్కి నా రెమ్మల నక్కి నక్కి ఇందుగల అలంకారంను గుర్తించండి. ఏంటిదబ్బా ఇందులో? అంత్యానుప్రాసం. వందనాలు వందనాలు అభివందన చందనాలివే. ఏంటిది? ఇందులో గల అలంకారంను గుర్తించండి. 1 వృత్యానుప్రాసం. శ్రమదాచని హలికులకు తల వంచని సైనికులకు ఇందులో గల. 3వది 4 అంత్యానుప్రాసం.
పులకరించి భూసతి రామచిలకయయ్యే హుంకరించి యావోతులు రంకివేసి. ఇందులో గల అలంకారం తెలపండి. 4వది. ఇక 2వది ఉపమా అలంకారం. తడయక చనుదెంచి తనమేని ఇసుక వడిగట్ట పైరాల్చి వనదిలో మునిగి తేలిగట్టున కేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదూల్చే. ఇందులో గల అలంకారంని గుర్తించండి. ఏంటిదట ఇందులో? 5వది 1 స్వభావోక్తి అలంకారం. పల్లెటూరి పిల్లగాడ పసులుగా చేమొనగాడ. ఇంట్లో ఏంటిది? 2వది అంత్యానుప్రాసం. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తతో పాలు తెచ్చింది. ఇందులో గలది 7 3వది వృత్యానుపాసం. ఉపమా ఉపమేయాలకు నచ్చని పోలిక చెప్పడం ఈ అలంకారం యొక్క లక్షణం. ఏ అలంకారం యొక్క లక్షణం? ఉపమా అలంకారం యొక్క లక్షణం. 9వది ఏకలవ్యుడు అర్జునుడి వలె గురి తప్పని విలుకాడు. ఇందులో గల అలంకారం. 9వది 2 ఉపమా అలంకారం. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల్లా అన్నట్లు ఉన్నాయి. 10వది 3 ఉత్ప్రేక్ష అలంకారం. ఆకాశంలోని నక్షత్రాలు కొలనులోని పువ్వుల్లా అన్నట్లు ఉన్నాయి. ఉత్ప్రేక్ష అలంకారము. పదాల పాదాల వాక్యాల చరణాల చివరలో అక్షరాలు పునరుక్తమైతే ఏ అలంకారం యొక్క లక్షణం? 3వది అంత్యానుప్రాసం. పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే ఇందులో గల అలంకారం ఏంటిదో చెప్పండి. అంత్యానుప్రాస అలంకారం. పారజూచిన పారసేన పారం జూచు. ఇందులో గల అలంకారం. 13వది 1 యమకం. పదాల విరుపుల్ల వల్లే అర్ధభేదం సృష్టించడం ఈ అలంకారం యొక్క లక్షణం. 4వది యమకం. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లుగా చెబితే అది ఏ అలంకారం? 2వది రూపక అలంకారం. రూపక అలంకారం అవుతుంది. అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లుగా చెబితే. 16వది నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఇందులో ఉపమేయం. 16వది 3వది నగరం. బతుకాటలో గెలుపు ఓటములు సహజం. ఇందులో గల అలంకారం. రూపకం. నగార మోగిందా నయాగార దుమికిందా. 4వది అంత్యానుప్రాసం. ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం ఈ అలంకారం యొక్క లక్షణం. అతిశయోక్తి. చుక్కలు తల పువ్వులుగా నక్క జముగా మేను పెంచి ఎంబర వీధిన్ వెక్కసమై చూపబట్టిన నొక్కమలి ముదము నొందెనాత్మ స్థితిలోన్. 1 అతిశయోక్తి. కొంచెమైనా అర్థం తెలియాలి దానిదిగా. చదువుతుంటే 2 సార్లు చదివితే అర్థం తెలుస్తుందా? శివాజీ ఎర్రబడిన కన్నులతో అదిరిపడే పై పెదవితో ఘనహుంకారముతో కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తూ గౌరవించదగిన పూజించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని సోందేవుని మందలించాడు. ఇందుగల అలంకారం. 2వది స్వభావోక్తి అలంకారం. రాజు రివాజులు బూజు పట్టగాన్. 22వది 1 వృత్యానుప్రాస. నానార్థాలను కలిగి ఉండే అలంకారంను గుర్తించండి. 4వది శ్లేష.
మానవ జీవనం సుకుమారం. శ్లేష. ఆమె లత పక్కన నిలుచున్నది. ఇందులో గల. ఒకటవది శ్లేష. లత తీగ, పేరు తీగ కావచ్చు. శ్లేష అలంకారం. రంగదారాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరోతుంగ తమాపతంగ పరితోషితరంగ దయాంతరంగ. ఇందులోది ఏది మూడోది? వృత్యానుప్రాస అలంకారం. ఇక 27వది ఏంటిది? రెండవది. ఏ సరైనది, బి సరికాదట. బి సరికాదు, ఏ చదువుదాం. ఏ సరైనది. 27 రెండవది. ఓకే. వీరు వీరులు పరార్థులు చేకానుప్రాసం. వెంటనే వీరు అర్థభేదముతో వెంటనే వచ్చేదే చేకానుప్రాసం కదా. వీరు వీరులు, వీరులు. ఓకే. మూడవది 28వది 3. ఏబీలు 2 సరైన. నిప్పుతో పడితే కాలు కాలుతుంది. కాలుతుంది చేకానుప్రాసం. నిప్పులో పడితే కాలు కాలుతుంది. 2 అర్థభేదంతో వెంటనే వచ్చాయి. వానజాన చినుకు పూలను చల్లింది. రూపకం 2 కరెక్టే. ఇరవై 29 ఏ సరైనది, బి సరికాదు. ఏ సరైనది అంటే ఏంటో చూద్దాం. అడిగేదనని కడివడింజను నడిగినందునన్ మగుడ. వృత్యానుప్రాస. ఇది కరెక్ట్ అట, ఇది తప్పట. ఓకే, తప్పేది మనకేంది. ఏ ఉపాధ్యాయుడు. ఏ ఒకటి. రెండోది ఏది చూద్దాం. ఒకటోది. ఏబీలు 2 సరైనవి అట. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. రూపకం. నవ్వుల నావలో తూలుతూ ప్రయాణిస్తున్న. రూపకం. ఓకే. ఇగో తర్వాత తెలుగు మెథడు లెసన్ వైజ్గా ఉంది. చెప్పమంటే చెప్తా. ఓకేనా. మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. నాకు కరెక్ట్గా వాళ్ళు కావాలి కదా, వాళ్ళకు ఇష్టం, దీని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది అంటే కదా. అయితే ఇప్పుడు తెలుగు మెథడు ఇట్లా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్కటి ఉన్నాయి. 10 లెసన్స్ ఉన్నాయి. 10 లెసన్కి ఇట్లా మొత్తం ఉన్నాయి లెసన్ వైజ్గా. సో ఇది ఉండని మీకు వీడియో మాత్రం తప్పకుండా ఈ వీడియోలో లింక్ ఇస్తాను మీకు. వీడియో 1 ఇది వీడియో 2 అని థంబ్నెయిల్ పెడతా. ఓకేనా. ఇక్కడ వరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గ్రామర్ బిట్స్ అయిపోయాయి. ఓకేనా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. 1కి 2 సార్లు వింటే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఒక 25 నిమిషాల వీడియో వింటే టోటల్గా అర్థమయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. తప్పకుండా చదువుకోవాలి ఇక, ఎందుకంటే మొత్తం దగ్గరికి వచ్చింది కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ బాక్స్లో లింక్ చూడండి. ఓకే, లింక్ చూడండి ప్లీజ్ దయచేసి. ఈ ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా, ఈ చూసేవాళ్ళు వీడియో 2 అని పెడతాను నేను. వీడియో 1లో కూడా వీడియో 1 చూడండి మీరు, అందులో ఇది పెడతా. ఓకే, లింక్ ఇస్తాను, లింక్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.